शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। మహాజనులారా, శివభారతము రెండవ ఉపన్యాసమునకు స్వాగతం. మొదటి ఉపన్యాసంలో మనం ఈ మహాకావ్య రచనకి ప్రేరణగా ఏమున్నది అన్న విషయాన్ని అది చెప్పడంతో ముగించాం. ప్రారంభంలో ఆయన చేసినటువంటి నాంది ప్రస్తావన ఈ రెండింటిని పూర్తి చేశాం. శివభారతం రచన చెయ్యాలి అని సంకల్పం చేశాం అని గడియారం వెంకట శేషశాస్త్రి గారు నిర్ణయించి ఆయన ప్రకటన పద్యంతో ముగించాము. అంచేత పరహితమాత్మనివృత్తి అపార యశోధన గౌరవాది విస్ఫురణములందజేసి ఇహమున్ పరమున్ వెలయించి మానవున్ ధర చరితాద్భుచేయు కవిత కళ నా వశమౌట. కవిత్వం అనేటువంటి కళ నా వశంలో ఉన్నది కాబట్టి పంచమస్వరమున్న ఆలపించద వసంత వనంత రసాల శేఖలం. పంచమస్వరంతో ఈ మహాకావ్యాన్ని నేను వినిపిస్తాను అని ఆయన ప్రకటన చేశారు. దాంతో మనం మొదటి ఉపన్యాసాన్ని ఆపాం. ఇప్పుడు శివాజీ మహారాజు యొక్క జననానికి సంబంధించినటువంటి విశేషం. శివభారత మహాప్రబంధము ఆధునిక మహాప్రబంధం. ఇది దేశ చరిత్రకి సంబంధించినటువంటిది, దేశ భక్తుని యొక్క విశేషాన్ని వివరించినటువంటిది. అంచేత శ్రీమంతము సకల కళాసీమ ప్రకృతి భాగ్య సహజ సేవది విజ్ఞానామృత భాండము దైవత భూమి ఋషుల భూమి భరత భూమింతలదు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఈ పద్యాన్ని రచన చేశారు. శ్రీమంతము సంపదలకు నిలయమైనటువంటిది. అనేకమైనటువంటి కళలు ఇంతకు ముందే చెప్పారు. కవిత్వం అనేటువంటి కళ నా వశంలో ఉంది అని చెప్పారు. అలా చతుష్షష్ట కళలు 64 కళలుగా గుర్తించబడినటువంటి కళలు. ఆ కళల అన్నింటికీ నిలయమైనటువంటి చోటు మన దేశము. సంపన్నమైనటువంటి దేశం. శ్రీమంతము సకల కళాసీమ ప్రకృతి భాగ్య సహజ సేవధి. ప్రకృతి సంపదలో ఎన్నెన్నో లభిస్తూ ఉన్నటువంటిది. విజ్ఞానామృత భాండము. ఇక్కడ భారతదేశము అన్నదానికి ఆయన ఒక నిర్వచనం ఇచ్చారు. ప్రపంచానికి కావలసినటువంటి విజ్ఞానం అనేటువంటిది అంతటినీ కూడా ఒక కుండలో పెడితే ఆ కుండ భారతదేశము. విజ్ఞానామృత భాండము. దైవత భూమి, భగవంతుడు సంచరించినటువంటి చోటు, దేవతలు తిరిగేటువంటి చోటిది. ఋషుల భూమి, జ్ఞానులైనటువంటి వారికి ఇక్కడ నివాసమైనటువంటి చోటు. భరత భూమి తలతున్. అటువంటి భారతదేశాన్ని నేను తలుస్తున్నాను అని మహాభారత దేశం యొక్క గొప్పతనాన్ని వివరణ చేసి ఆ తర్వాత కథలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ పరాయ రాజ్య పరిపాలనలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితిలో కాలం గడవగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడి వారిలో చైతన్యం రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ చైతన్యం తీసుకురావడానికి అనేక మంది మహానుభావులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేసినటువంటి కారణం చేత మరాఠా రాష్ట్రంలో సాధారణమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మహావీరుల దాకా మనకి స్వేచ్ఛ కావాలి, స్వతంత్రంగా మనం బ్రతకాలి అనేటువంటి భావన వాళ్ళల్లో బాగా పాదుకుపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒక మహానుభావుడు వచ్చి మనల్ని రక్షించాలి, ఇక్కడ ధర్మం నిలబడాలి, ఈ పరాయి పాలన అనేటువంటిది పోయి మన స్వేచ్ఛా పాలన రావాలి అనేటువంటి కోరికతో అక్కడ మరాఠా ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక చైతన్యము అనేటువంటిది వచ్చింది. పశుల కాపరి గుడిసెలో చైతన్యం వచ్చినటువంటి చోట్లు కింద నుంచి పైదాకా ఒక పశుల కాపరి గుడిసె దగ్గర నుంచి పంట కాపు మనసులో వ్యవసాయం చేసేటువంటి ఆయన యొక్క మనస్సులో
అలాగే ఒక వీర యోధుడు, అలాగే ఇంటింటా ప్రతి ఇంటా కూడా మహారాష్ట్రలో మాకు స్వేచ్ఛ కావాలి అన్నటువంటి ఆలోచన బాగా ఏర్పడింది. ఈ ఆలోచన రావడానికే కొన్ని తరాలు పట్టింది. ఇటువంటి ఆలోచన ఏర్పడినటువంటి తరువాత ధర్మరక్షణాతురతకు పూర్వరంగములు పెక్కులు త్రోవలతో చెయ్యి గతిన్. ఇంకా ధర్మం రక్షించబడుతుంది. ఏ విధంగా రక్షించబడుతుందంటే త్వరగమునెక్కి నల్గడల దూకు మహారథు ధర్మరక్షణాతురతకు పూర్వరంగములు పెక్కులుతో చెయ్యి గతిన్. ఇంకా ధర్మం రక్షించడానికి ఒక మహానుభావుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్రాన్ని ఎక్కి ఆయన సంచరిస్తాడు, ధర్మాన్ని నిలబెడతాడు అనేటువంటి పూర్వరంగం ఏర్పాటు అయినది అన్నారు. అంటే ఈ పద్యంలో ఆయన చెప్పటంలో ఉద్దేశం ఏమిటంటే శివాజీ మహారాజు జన్మించబోతున్నారు అన్నటువంటిది, అందుకు పూర్వరంగం ఏర్పాటైనది అన్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు మహాకవి. అంచేత మెరుపుల వంటి చూపు నును మీసల బుగ్గలనంటూ వంకరపు ఆ నునుమీసాలతో ఉన్నటువంటి ఆయన త్వరగమునెక్కి నల్గడల దూకు మహారథు ధర్మరక్షణాతురతకు పూర్వరంగము పెక్కులు త్రోబలుతో చెయ్యి గతిన్. ఇలా వాతావరణం పూర్తయిన తరువాత పరిస్థితి, మరాఠా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నది అంటే అక్కడ షాజీ అనేటువంటి యోధుడు ఉన్నాడు, మహావీరుడు. ఆయన భార్య జీజాబాయి. ఆయనకి అనేక మంది సహకరించారు. సహకరించిన వారిలో దాదోజీ అనేటువంటి ఆయన ఆర్థికంగా బలపడ్డానికి, ఆ ప్రాంతాల్లో వీరుడుగా నిలబడ్డానికి కారకుడైనటువంటి వారు దాదోజీ. ఆయన మరాఠా బ్రాహ్మణ వంశం పుట్టినటువంటి ఆయన దగ్గర జీజాబాయి గర్భవతిగా ఉండగా నీ రక్షణలో పెడుతున్నాను నేను, అనుక్షణం యుద్ధాలతో తిరుగుతున్నటువంటి వాడిని నేను, ఎటు ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో పరిస్థితి తెలవదు కాబట్టి నీ రక్షణలో పెడుతున్నాను అని దాదోజీ యొక్క రక్షణలో గర్భవతి అయినటువంటి జీజాబాయిని ఉంచారు. ఎలా ఉన్నదంటే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో సీతామాత ఎలా ఉన్నదో అలా ఉన్నది ఆవిడ. అంత పవిత్రమైనటువంటి వాతావరణంలో ఆయన ఉంచడం అనేటువంటిది జరిగింది. ఒక సందర్భంలో ఇంకా ఆవిడ నవమాసాలు నిండే పిల్లవాడు కలిగాడు. ఆ కలిగినటువంటి సందర్భంలో ఈ వార్త ఇంకా షాజీకి తెలియజేయాలి, తండ్రికి తెలియజేయాలి. అలా సాయాత సమీర సంయమిత సంధ్యాగర్భ నిర్భిన్న సూర్య భగవానుని యొక్క రాకూడదు అని కోరుకునేటువంటి వారు ఉన్నారట. ఎవరు అంటే రాక్షసులు. వారు మందేహులు అనేటువంటి రాక్షసులు. మందేహులు అనేటువంటి రాక్షసులు బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ఇక్కడ ఈ లోకంలో మనకి జరిగేటువంటిది ఏమిటంటే ధర్మం అధర్మం ఈ రెండింటికి సంబంధించింది జరుగుతూ ఉంటుంది కాబట్టి ధర్మబద్ధంగా జరగాలని దేవతలు చూస్తూ ఉంటారు. ఆ ధర్మం ఉండకూడదు, పోవాలి, అధర్మంగా ఉండాలి అని రాక్షసుల యొక్క పథకం. అంచేత రాక్షసులకు నిశాచరుడు అని పేరు. రాత్రి సంచరించేటువంటి వారు కాబట్టి వారికి సూర్యుడు రావటం ఇష్టమైనటువంటి విషయం కాదు. అంచేత సంధ్యాగర్భ నిర్భిన్న కందల బాలారుణ ఆ సూర్యకిరణాలు రాకుండా ఉండాలి, లోకం అంతా చీకట్లో ఉండాలి, మన అధర్మ పాలన జరగాలి. ఈ కోరికతో బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు మందేహులు అనేటువంటి రాక్షసు. తపస్సు చేసి సూర్యోదయం అవకుండా ఉండేలాగా ఆపేటువంటి శక్తి మాకు ప్రసాదించాలి, ఇది మా కోరిక అన్నారు. ఇది చాలా అధర్మమైనటువంటి కోరిక. ఇది సూర్యోదయమే లేకపోతే ప్రపంచం నడకే ఉండదు. అందుచేత బ్రహ్మగారు ఏమన్నారు అంటే మీరు సూర్యోదయాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు, ఆపుతారు, కానీ సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తారు. సంధ్యావందనం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటారు.
అలా సూర్యభగవానుడు భక్తితో ఇచ్చినటువంటి అర్ఘ్యం ఇచ్చినటువంటి ఆ సందర్భంలో ఉన్న ఆ పుణ్యమైనటువంటి విశేషం ఏదైతే ఉందో, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినటువంటి ఆ విశేషం మిమ్మల్ని మరణించేలా చేస్తుంది, సూర్యుడు ఉదయించేలా చేస్తుంది. ప్రతిరోజు సూర్యోదయాన్ని ఆపాలని మీరు కోరారు కాబట్టి మరణించినటువంటి మీరు సూర్యాస్తమయం అయిపోయిన తరువాత మళ్ళీ మీరు పుడతారు, మళ్ళీ మరుసటి రోజున సూర్యుడిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఈ అర్ఘ్యం కారణం చేత మళ్ళీ సూర్య భగవానుడు ఉదయిస్తూ ఉంటాడు అని ఎటువంటి ఇబ్బంది లేని విధంగా వరాన్ని ప్రసాదించారు బ్రహ్మగారు. కాబట్టి ఆ మందేహులు అనేటువంటి రాక్షసులు ఆపినటువంటి కారణం చేత, సూర్యోదయాన్ని ఆపినటువంటి కారణం చేత, ఇప్పుడు ఈ అర్ఘ్యాలు మీరందరూ ఇస్తూ ఉన్నటువంటి కారణం, సూర్యోదయానికి ముందే అర్ఘ్యాలు ఇచ్చినటువంటి కారణం చేత ఆ సూర్య భగవానుడు సంధ్యారుణ కాంతులు వస్తున్నాయట. ఈ సంధ్యారుణ కాంతులు, ఈ గాథని ఈ కవి గారు ఇక్కడ చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇంతవరకు ఎంతో అధర్మంగా జరిగినటువంటి పాలన ఏదైతే ఉన్నదో ఆ పాలన అంతమై సరి అయినటువంటి ధర్మబద్ధమైన పరిపాలన రావడానికి కారణమైనటువంటి మహానుభావుడు జన్మిస్తాడు అని చెప్పడానికి సంకేతంగా ఈ గాథని ఇక్కడ జోడించి పెట్టారు. దళన్మందేహ సందోహమై చెరువౌ ఉండక సుప్రభాతమున షాజీ కాలకృత్యంబునన్ కలయందీరిచియుండ వచ్చే నటకున్ దాదోజి మోదంబునన్. కుమారుడు కలిగాడు. ఈ విషయం చెప్పడానికి ఆ సూర్యోదయం అయిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని ఆనందంగా సంతోషంగా ఇవ్వడేదో చాలా సంతోషంగా ఉంది. ఆ తండ్రి గారికి ఇంకా విషయం తెలియలేదు, కానీ అలా కూర్చున్నటువంటి సందర్భంలో ఆనందంగా వచ్చారు. దాదోజి మోదంబునన్, విచ్చిన మోముతోడ, వికసించినటువంటి ముఖంతో, ఎరవిచ్చిన కన్నులతోడ, వికసించినటువంటి కన్నులతో చేరగా వచ్చి దగ్గరకు వచ్చి, సుపుత్రలాభమున, నీకు మంచి కుమారుడు కలిగినటువంటి కారణం చేత నువ్వు వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి దేశానికి కూడా కలుగుతుందయ్యా అని, సుపుత్ర లాభం కలిగింది నీకు అని ఆశీర్వదించారు దాదోజీ. చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి తన ఒంటి మీద ఉన్నటువంటి నగల్ని బహుమానంగా ఇచ్చాడు. ఆయనకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కుమారుడు కలిగాడు అని చెప్పావు. తల్లి పిల్లవాడు మాతా శిశువులు ఎలా ఉన్నారు అని అడుగుతారు. అంచేత వారు ఎలా ఉన్నారు అని, ఏ ఎడలం తపోబలము ఎట్లము, సామాన్యమైనటువంటి కుటుంబం కాదు, తపోబలంతో కూడినటువంటిది. అంచేత సుఖముండె జియాబాయి, కుమారుడు ఉన్నత శివంకరం శుభకరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి కుమారుడు కలిగాడు. కాబట్టి ఇలాంటి రూపం అసలు ఒకటి ఉంటుందా అనేటువంటి ఆశ్చర్యం కలిగేటువంటి రూపంలో ఆ ఆకారం చూడగానే, పిల్లవాడిని చూడగానే, శుభంకరమూర్తి శరీరం ఏ రకంగా ఉంటే ఒక మహాచక్రవర్తి అవుతాడో అటువంటి లక్షణాలతో కూడినటువంటి కుమారుడు కలిగాడు నీకు. చాలా అదృష్టవంతుడు అయ్యా నువ్వు. మూడవ కన్ను నెన్నుదుట ముమ్మన్న వాలు కరంబు రేరేడు సిరంబు నందు చిగురింపక నాడనసూయ ఇంట పారాడిన పాపడే మన గృహంబున నేడు దయించనేము రేకాడినట్టి ఛాయలట్టిగా ధన్యుడవీవు భూవరా. రాజా నువ్వు ధన్యుడవు. ఎంచేదంటే ఈశ్వరుడు అనసూయాదేవి ఇంటిలో ఆ శివ సంబంధమైనటువంటి లక్షణాలను విడిచిపెట్టి బాలుడుగా కుమారుడుగా సంచరించినటువంటి అదే గాథ మళ్ళీ ఇక్కడ మళ్ళీ వచ్చిందేమో అనిపిస్తుంది. మూడవ కన్ను నెన్నుదుట, మూడవ కన్ను లేకుండా, ముమ్మన వాలుకరంబు త్రిశూలము చేతిలో లేకుండా, రేరేడు శిరంబునందు చంద్రుడు శిరస్సునందు లేకుండా, నాడు అనసూయ ఇంట పారాడిన పాపడే ఆ ఇంటిలో పాకినటువంటి పిల్లవాడు ఇప్పుడు మళ్ళీ ఉదయించాడు. ఆ శివుడే ఇప్పుడు ఉదయించాడు. ఎప్పుడు ఉదయించాడు అంటే, ఆర్యమతముల పరులు రాపాడు నాడు శంకరాచార్యుగన్న వైశాఖ పంచమి దినంబున నేడు ఉదయింపజేసే ఎట్టి మేలు ముందర కలదో. ఎటువంటి శుభం కలుగుతుందో
శుభకరమైనటువంటి విషయమే అని అనిపిస్తోంది. ఎందుచేతంటే ఈ పిల్లవాడు పుట్టినటువంటి రోజు జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు జన్మించినటువంటి రోజు. అప్పటి పరిస్థితి ఏమిటంటే ఆర్య ధర్మాన్ని, ఆర్ష ధర్మాన్ని, ఆర్య మతాన్ని ఇతరులు దాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేసేటువంటి రోజు. ఆర్య మతముల పరులు రాపాడు నాడు శంకరాచార్యుగన్న వైశాఖ శుద్ధ పంచమి నేడు. ఇలా కుమారుడు ఈ రోజున కలిగాడు. ఎట్టి శుభంబులు ముందరగలవో, ఎటువంటి శుభాలు మనకి ముందు వస్తాయో అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావన చేసినటువంటి సందర్భంలో మునుమా తండ్రికి డెన్ భవానీయే వరంబుల్ కొన్ని నీ వంశముందర గుండొక్కడు పుట్టు. భవానీమాత మా తండ్రి గారికి ఒక వరం ఇచ్చింది. ఆ వరం ఏంటంటే నీ వంశంలో ఒక మహానుభావుడు జన్మిస్తాడు, అతడు స్వరాజ్యంబున్ ప్రతిష్ఠించి నిలుపు. స్వరాజ్యాన్ని, ధర్మాన్ని, స్వరాజ్యం ప్రతిష్ఠించి ధర్మాన్ని నిలబెడతాడు. 27 తరములు పల్పారు, 27 తరాల పాటు చక్కగా ఆ విధానం పాటించబడుతూ ఉంటుంది అని మా తండ్రి గారికి భవానీదేవి వరం ఇచ్చినది. ఆ వరం ఇప్పుడు నిజమైంది అనేటువంటి విషయం ఒకటి. అది కాక ఇంకొకటి, నిద్ర పట్టినట్టుగా లీలగా కళ్ళు మూసుకున్నప్పుడు నేను ఉన్న పరిస్థితిలో ఒకసారి ఒక యోగీశ్వరుడు వచ్చి నా చేతిలో పండు పెట్టాడు. కళ్ళు తెరిచి చూశాను, ఆ పండు చేతిలో ఉంది. ఆ ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఈ జరిగినటువంటి విషయాన్ని, ఈ ఫలాన్ని నువ్వు నీ భార్య స్వీకరించినట్లయితే ఉత్తముడైనటువంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు ఆయన. ఇంతకు ముందు మా తండ్రి గారికి అమ్మవారు ఇచ్చినటువంటి వరం లాంటి మాటే అది. అంచేత ఆ ఫలాన్ని తీసుకుని మేమిద్దరం తిన్నాం. ఇప్పుడు ఈ పిల్లవాడు కలిగాడు కాబట్టి ఆ స్వప్నం ఇప్పుడు నెరవేరింది అనేటువంటి భావన నాకు కలుగుతోంది. తర్వాత శివాదేవి కరుణ ఆర్జించుకదన. శివ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి కారణం చేత శివాదేవి అనుగ్రహించుకదన. మును శివనేరు దుర్గంబునయుగతన. ఇంతవరకు అనేకమైనటువంటి యుద్ధాలు చేసి, అనేక ప్రయత్నాలు చేసి ధర్మాన్ని నిలబెట్టడం ఎలాగా అని ప్రయత్నం చేస్తుంటే మనకు కూడా ఒక కోట అవసరం. ఆ కోట ఉంటే మనం అనుకున్నటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి వీలు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంలో నేను ఉండగా ఇప్పుడు శివనేరు కోట కూడా మన వశమైంది. తర్వాత ఈ భరత భూమికి శివములు జరిగేటువంటి రోజులు వస్తున్నటువంటి కారణం చేత వీరికి శివాజీ అనేటువంటి నామాన్ని నేను పెట్టదలుచుకున్నాను అని తండ్రి షాజీ ఇతనికి శివాజీ అనేటువంటి నామం పెట్టడానికి నిర్ణయించుకున్నారు. ఈ విధంగా శివాజీ మహారాజు యొక్క జననం విషయాన్ని అత్యద్భుతంగా ఆధునిక ప్రబంధంగా పేరు పొందినటువంటి శివభారతంలో గడియారం వెంకట శేషశాస్త్రి గారు వర్ణించారు. స్వస్తి.